చేరుకొని విశ్రాంతిలో ఉంది. నాకు తోబుట్టు మా అక్క కూడా ప్రభు దగ్గరికి వెళ్ళింది. నేను కన్న కొడుకు కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళాడు 8 ఏళ్ళ క్రితం. మరి ఇటువంటి ఇప్పుడు పిల్లోడు తీసుకొచ్చిన నా మనవడు, నా కూతురు చిన్న కొడుకు అనమాట. ఆడు బంగారాజు ఊళ్ళో ఉన్నాడు. చూసారా? మీకు అర్థమవుతుందా? ఒక గుడ్డివాడిని దేవుడు ఏ స్థాయిలో నిలబెడతాడు అని అంటే 22 సంవత్సరాలు ఈ రకమైన ఆశీర్వాదం ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 22 సంవత్సరాలు మైనస్ 53.5 ఏళ్ళు. ఇది ఒక మతమని, ఇది ఒక కులాలకి సంబంధించిన అంట్రానోళ్ళు దేవుడని, అమెరికా వాళ్ళు తెల్లోళ్ళు దేవుడని దూషించి గుడ్డివాడికి అంత గేరుంటే కళ్ళున్న వాళ్ళకి ఇంకెంత ఉంటుంది చెప్పండి. దేవుడిని వ్యతిరేకించడం అని అంటే అందులో ఫస్ట్ క్లాస్ నేనే ఉంటానేమో. మరి ప్రభు కృప, ఆయన వెలిగించాడు, జీవితాలను బాగు చేశాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన బిడ్డలైన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన ఆశ్రయిస్తే చాలు. ఇందాక ఆయన చెప్పారు కదా, పగటి విందైనా రాత్రి విందైనా చేసేటప్పుడు ఎవరిని పిలాలంటే మాలాంటి వాళ్ళే పిల్లండి. సౌదామణి సోదరి మంచి పని చేశారు. అయితే మీరు అక్కడ చూపించారు కానీ నాకు కనపడలేదు ఆవిడ ఎలాగుంటుందో. మామూలుగా ఆ మైనర్ గారు ఎలాగుంటారో తెలీదు, ఆ ప్రెసిడెంట్ గారు ఎలాగుంటారో తెలియదు. 2 పనులు జరగాలి, 1 వినాలి, 2 తాకాలి. ఈ రెండిట్లోనే ఏదో ఒకటి జరగాలి, కనీసం 2 జరగాలి. అర్థమైందా? ఎందుకు ఆ మాట చెప్పామనంటే మాకు గొంతు వినబడింది అనుకో, అప్పుడు గుర్తుంటుందండి. ఇక్కడ రికార్డ్ అయిపోతే ఆవిడ సాక్ష్యం చెప్తుందేమో. కొంచెం 2 మాటలు అనుకున్నాను. అయితే అక్కడ రికార్డ్ అయిపోతే ఏమవుతుందండి, ఇంకెప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ఎందుకు అంత వివరంగా చెప్పారు, ఈ ఎదురుగానే అబ్రాహం శారమ్మకు ఇప్పుడు ఆయన అనగానే గుర్తుకొచ్చారు. ఇక్కడ చాలా కార్యక్రమాలు, వాల్తేరులో కార్యక్రమం చేయించారు. తర్వాత చాలా కార్యక్రమాలు. విజయరాజు గారికి మాకు దాదాపు 20 ఏళ్ళు అనుకుంటారు. 20 ఏళ్ళు దాదాపుగా సహవాసం, 20 ఏళ్ళు పైనే. ఆయన వాళ్ళ మామయ్య గారు, వాళ్ళ మేనమామ ఇది అవుతాడు, రామకృష్ణ గారు, శద్రక్ గారు. మరి ఆయన మొదలుపెట్టాడు ఈ కార్యక్రమం. ఆయన ఏం చేసాడు అంటే పాదాలు కడగడం, కాళ్ళు కడగడం అన్నీ చాలా అడవిడి చేసేవాడు. బాబు అలాంటి పనులు వద్దానిలేండి బాబు అంటే, మీకు తెలియదు గారని గిన్నె పెట్టేసి అందరి కాళ్ళు కడిగేవాడు. ప్రభునందు ప్రియులారా, ఇన్ని మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను? క్రీస్తు ప్రేమ కలిగిన వారే ఈ పనులు చేయగలరు. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు నమ్ముకోవడం అంటే ఒక మతాన్ని, కులాన్ని అనుసరించడం కాదు. ఇందాక మా సోదరి మేము మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన సోదరి, వాళ్ళ మతంలో ఉన్నారండి, నేనేమో ఫలానండి అని. నేను అన్నాను, మీరున్నది మతం అమ్మ, మేమున్నది మార్గంలో ఉన్నాము అని మాట అన్నాను. కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు ఆవిడకి వినేటప్పుడు, నాకు కూడా ఉండేది కదా ఇబ్బంది. ఏంటి కొట్టేవాడిని తిట్టేవాడిని కదా, మరి అందుచేత కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలాంటి మాటలు వినాలంటే. ఎందుకంటే ఏది మా కన్నులు దేన్ని చూచాయో, మా చేతులు దేనిని తాకాయో, మా హృదయాలు దేన్ని అనుభవిస్తున్నాయో, మేమేమి తింటున్నామో, ఏమి ఉంటున్నామో అదే మేము చెప్తున్నాం. స్తోత్రం. ఒకప్పుడు ఎక్కనిది ఈ రోజున ప్రకటించేటువంటి స్థాయిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. కనుక ప్రభు కృపను అనుభవిస్తున్న ప్రియులారా, యేసు ప్రభువు మన జీవితాల్లో ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేవాడు. ఓసారి ఆ మాటలు చదువుదామా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1 John 1 chapter 1 verse 1. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది విన్నామో, కన్నులారా దేనిని చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచాయో అదే మీకు తెలియజేస్తున్నాము. ఇంకంతకంటే మరొకటి లేదు. ఎందుకంటే ప్రభువు వారు చెప్పాడు, మీరు మిద్దెల్లో విన్నది, మిద్దె మీద విన్నది వీధుల్లోకి వెళ్ళి చెప్పండి అన్నాడు. అందుకే వీధుల్లోకి వచ్చి చెప్పే అవకాశం మా విజయరాజు అన్నయ్య ఇస్తున్నాడు మీ అందరి ద్వారా. దేవునికి స్తోత్రం. సౌదామణి గారు, ప్రెసిడెంట్ గారు, మైనర్ గారు, ఇంకా ఎవరిలో అయితే ఉన్నారో పెద్దలు చిన్నలు, ఈ ప్రాంతవాసులందరూ మీరు సహకరించబట్టి ఇంత లోపలికి తీసుకురావడం అంటే వీళ్ళు ఎంత కష్టం తెలుసండి. శనివారం నాడు, 2వ శనివారం మేము మీటింగ్ పెట్టేటప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పంపిస్తాం. వాళ్ళ ఏరియాలకు కూడా నడవలేని వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారండి, వాళ్ళు అసలు నడవలేరు కనుక ఇక్కడ రాలేరు. కాబట్టి అలాంటి వారిని ఎందుకు ఈ ప్రేమతో చేరుస్తామంటే, ముందుగా మేము కనుగొన్నది వాళ్ళకి తెలియదు, అది ఉద్దేశం. మేము ఏదైతే విన్నామో వాళ్ళకి వినిపించాలి, మేము ఏదైతే చూసామో అది వాళ్ళకి చూపించాలి.
మేము ఏదైతే గ్రహించామో తెలుసుకున్నామో వాళ్ళకి తెలియజేయాలి. ఇది అంతే తప్ప చాలామంది చాలా సంస్థలు నడుపుతున్నాం అంటారు, వాళ్ళ పేరుతో ఏమేమో చేస్తున్నాం అంటారు, డబ్బులు ఇవ్వండి అంటారు, నా దగ్గర కూడా వస్తూ ఉంటారు. అయ్యా ఏమనుంటే నాకు ఇచ్చేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు అక్కడికి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపో, మీకు ఇచ్చేది ఏమి లేదని చెప్తాం. ఎందుకనంటే మా వాళ్ళ పేరు చెప్పుకొని పెద్ద పెద్ద కుబేర్లు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా ఉద్దేశం అది కాదు. వాళ్ళకి దేవుని ప్రేమ రుచి చూడాలి, సృష్టికర్త అయిన దేవుని ఆరాధించాలి, జగద్రక్షకుడైన ప్రభువుని కనుగొనాలి, అంతే. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు, ఆ దేవతకి ఇంకో పేరు లేదు, ఈ యుగ సంబంధమైన దేవత అని అంతే, ఒకటే ఒక పేరు. అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. ఏంటి? దేనికోసం? క్రీస్తు ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఇప్పుడు నా ఎదురుగా మేము కళ్ళ హాస్పిటల్కి వెళుతూ ఉంటాం, వాళ్ళు పరీక్ష చేయడానికి అని ఆయా సందర్భాలు పిలిచినప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు లైట్లు వేస్తారో, ఇటు వేస్తారు అటు వేస్తారు. ఆ లైట్ వేసినప్పుడు కొంచెం వేడేదని తగిలితే లైట్ వెలిగింది అనిపిస్తుందేమో తప్ప కనిపించట్లేదని ఒప్పుకోరు. నన్ను అయితే నీ కళ్ళు ఇంత బాగుంటే కనిపించట్లేదని అబద్ధాలు చెప్తున్నారు మీరు అంటారు. అంటే దానికి సంగతి ఏంటి? లోపల మీకు కనిపించడానికి నాకు కళ్ళు బాగానే ఉంటాయి, కానీ లోపల నుంచి కనెక్షను అక్కడ ఆ లైట్కి కనెక్ట్ అవ్వదు, ఆ లైట్ కనిపించదు కాబట్టి కనిపించదు అంటాం, అంతే కదా. అలాగే అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఆ లైట్ని నేను చూడలేకపోతున్నాను కాబట్టి నేను గుడ్డివాడిని అన్నమాట, అది సంగతి. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు ఎందుకు ఇలా చేశాడు అని అంటే, దేవుని క్రియలు. ఇప్పుడు ఆ కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, అవుటివారిని పిలండి అని అన్నాడంటే ఎందుకు పిలవమన్నాడు? వారిని కూర్చోబెట్టిన చోట నుంచి ఇంకో చోట కదలలేదు. ఖచ్చితంగా నేను చెప్పేది వాళ్ళు వింటారు. వినిన తర్వాత వినుట వల్ల ఏం కలుగుతుంది? వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగినప్పుడు వారి జీవితాలు వెలిగించబడితే వారి ద్వారా మరికొంతమందికి విశ్వాసం కలుగుతుంది. దీనివల్ల మతాన్ని కలుపుకోవడం, రాజకీయ పార్టీలు పెంచుకోవడం కాదు. ఇది దేవుని రాజ్య వారసులు కావాలి. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని సృజించిన దేవుని పిల్లలు మనం ఆయన పిల్లలు మనం దారి తప్పినప్పుడు మళ్ళీ ఆయన దారిలోకి తెచ్చుకోవడం కొరకు ఆయన చేసినటువంటి గొప్ప యాగం ఏంటంటే, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే ప్రతి ఒక్కడి మానవుడి యొక్క పాపం పోవాలంటే ఈ పరిశుద్ధ మానవుడు ఒకడు వచ్చి భూమి మీద రక్తం కార్చాలి. మరి మనుషుడు ఎవడు? ప్రతి ఒక్కడు పాపం చేసినోడే అని బైబిల్ చెప్తోంది. ఏమని? ఏ మనుషుడు కూడా పరిశుద్ధుడు కాదు, ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు కాదు. ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకుంటున్నారు. ఆ మహిమలోనికి తీసుకురావాలి. మళ్ళీ ఆయన దగ్గరికి తీర్చుకోవడం కొరకు మన అందరి పాప కర్మల నిమిత్తము ఆయన బలియాగమైపోయాడు. ప్రతి మనిషి నిమిత్తము దేవాది దేవుడే నరుడుగా నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మనిషిగా ఈ భూమి మీద బ్రతికి మానవాతీతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి దేవుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళడానికి కారణం అందరి కొరకు రక్త ప్రోక్షణం కావాలి గనక. అందుకే మనందరికీ తెలిసిందేంటి? రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని ఎక్కడ చూసినా, ఎక్కడ చదివినా, ఎక్కడ విన్నా అదే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, వాళ్ళైతే కరెక్ట్గా ఆ సత్యాన్ని వింటారు. మళ్ళీ ఇక్కడి నుంచి మనం తీసుకెళ్లే వరకు వాళ్ళు వెళ్ళలేరు, కాబట్టి వాళ్ళు వెళ్ళండి అని చెప్పాడు. రెండవది ఏంటంటే, అలాగని చెప్పి వాళ్ళ కోసమేనా అంటే, మనం చూస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనకు కళ్ళు కనబడుతున్నాయి అనుకుంటున్నాం. కానీ మీకు తెలుసో లేదో, నాతో కొంతసార్లు ఎస్కాట్లు నడుస్తూ ఉంటారు మా బ్రదర్స్ సిస్టర్స్. వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళు గుద్దేస్తూ ఉంటారు పక్కని, లేదా తన్నేస్తూ ఉంటారు. ఏంటంటే తెలిసిందండి, గుద్దేసామండి, తగిలేసిందండి అంటారు. ఏంటి మరి నీకు తగలేదా? నాకు తగలేదా? అరే అప్పుడు అంటారు, నీకు కళ్ళు కనపడవు, మాకు కళ్ళు కనపడవు, అర్థం అవట్లేదు అంటారు. మరి అర్థం అవ్వదు, నేనేం చేయను? స్తోత్రం చెప్పండి. ఒకసారి మా బ్రదర్ అక్కలు గారు నన్ను తీసుకుని వస్తున్నాడు. ఇక్కడ ట్రైన్కి వెళ్తున్నాం మేము. ట్రైన్ వస్తుంది, స్టేషన్లో ఎక్కుదామని వెళ్తున్నాం. వెళుతూ ఉంటే ఏమైందంటే ప్రియులారా, మీరు ఆశ్చర్యపోతారు, ఆయన నన్ను ఎస్కాట్ పెట్టుకొని నడిపిస్తుండగా ఆయన వెనకాల నడుస్తున్నాము. మా ఇద్దరం ఏం చేసామంటే ఆ ట్రాక్లో పడిపోయాం. చూడండి, ఆయన ఎస్కాట్గా ఉన్నాడు, ఆయన చూసి నడిపిస్తున్నాడు, ఆయన ముందు పడిపోయింది, ఆయన వెనకాల నేను పడిపోయాను. మనకు అర్థమైందా? ఒకసారి మా ఇద్దరం బ్లైండ్స్ వెళ్తున్నాము, చాలామంది సార్లు వెళ్ళాం.
మా ఇద్దరం కనబడిన వాళ్ళు వెళ్ళినప్పుడు మా ఇద్దరం ఎంత దూరం వెళ్ళిపోయినా ట్రాక్ వారు ఆ గట్టు మీద అంచు మీద నడుస్తున్నా సరే మేము పడిపోలేదు ఎప్పుడు కూడా. ఎందుకని అంటే దేవుడు మనం అనుకుంటాం మనకు బాహ్య నేత్రాలు ఉన్నాయి కదా, మనకు అన్నీ కనబడుతున్నాయి. కానీ బాహ్య నేత్రాల కంటే మనోనేత్రాలు, అంతర్నేత్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. వాటికి వెలుగు చీకటి అంటూ తెలియాలి. వాడు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడంట, అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డిదనం కలిగి చేస్తున్నాడు. ఇప్పుడు సోదరి యొక్క భర్త గారు చనిపోయారు. ఆయన నిన్న వాళ్ళకి మార్చవలసిన అవసరం ఏంటి? పాస్టర్ గారికి ఖాళీ లేదు కాబట్టి చెప్పారు, కాబట్టి పాస్టర్ గారు కూడా అక్కడ చెప్పారు, కాబట్టి మూర్తి గారికి ఖాళీ లేదని చెప్పారు, కాబట్టి నా కోసం ఇవాళ ఒక రోజు పోస్ట్పోన్ చేశారు. అది అంటే వారికి ఎంత, ఆ సౌదామణి గారికి ఎంత ఆశ చూడండి. ఏమని, నా ప్రాంతవాసులకు దేవుని ప్రేమ పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు రావాలి ఖచ్చితంగానే ఆవిడ అనుకుంది, అంతే అనుకుంది కాబట్టి ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, చూడండి యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. మీరు 3వ వచనం అందరికీ తెలుసు. ఏమనంటే, తోపక్కన నాలాంటి వాడు ఒకడు కూర్చుని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు అలాగే వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతే ఎవరో యేసయ్య, ఆయన వెనకాల 12 మంది శిష్యులు వెళుతూ ఉన్నప్పుడు శిష్యులు అన్నారంట, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? అది 3వ వచనం. దానికి ప్రభు అయిన యేసుక్రీస్తు జవాబిస్తూ ఆ 3వ వచనంలో మొదలుపెట్టి, వీడైనా వీడిని కన్నవారైనా పాపం చేయలేదయ్యా అని చెప్పి, దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్షపరచబడ్డానికి వీడు ఇలా పుట్టాడు. ఇదేంటి, అడుక్కున్నవాడు దేవుని క్రియలు ప్రత్యక్షం చేస్తాడా? అది నిజమా? అది కరెక్టా? కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకు ఏంటి అని మనసులో అనుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు ప్రభువారు చెప్పాడు, ఓరు పిచ్చోళ్ళారా, మీరు భౌతిక నేత్రాలతో చూస్తున్నారు కాబట్టి అతని మనోనేత్రాలకున్న గుడ్డిదనం పోయిందనుకో, నీకంటే గొప్ప సాక్షి అవుతాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ వచనంలో ఆ మాటలు చదవండి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వస్తున్నప్పుడు ఎవడు ఏమీ చేయలేడు. ఏంటట, రాత్రి వస్తుంది కనుక రాత్రి వేళ ఎవడేం చేయగలరా? నిన్న మా పాపను తీసుకొని వస్తుంటే ఆ యొక్క అన్యురాలు, మా తమ్ముడు మరదలు, ఆమె చీకటి పడేకి ఎలా తీసుకొస్తారు ఆ పిల్లని, ఇంత చీకటి పడేకి వస్తున్నారేంటి అని ఫోన్లు చేస్తుంటే నాకు ఇది అయిపోతుంది. ఎందుకు? మనం ఎవరున్నారు? యేసై ఉన్నాడు, యేసై సేవకుడు ఉన్నాడు. ఆ యేసై సేవకుడు నడిపేవాడు పక్కన కూర్చున్నాడు. మరి కీళ్ళకింతకి చెంత చీకట రాత్రి, అది వేరే సంగతి. అంటే చీకటి పడ్డాక మనం నడవకూడదు, ఏ పని చేయకూడదు రాత్రి వచ్చినప్పుడు అని. అంటే ఇప్పుడు యేసై పని చేయడానికి రాత్రి పగలని తేడా ఉందా? మనకు లేదు కదా. ఏ రాత్రి అయినా ఏ పగలైనా యేసై సువార్త ప్రకటిస్తున్నాం. మనకి ఈ ప్రాంతాల విశాఖపట్నంలో కొన్ని రెస్ట్రిక్షన్స్, 10 గంటల తర్వాత ఎక్కడ సౌండ్ వినపడకూడదని. ఇది ప్రభు మాటలు ప్రకటించే వాళ్ళకి ఈ యొక్క ఆంక్షలు అన్నీ ఉంటాయి, వేరే వాళ్ళకి ఉండవు, అది వేరే సంగతి. ప్రభునందు ప్రియులారా, అయితే వేరే ప్రాంతాలకు మేము పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నేను ఆ ఏరియాలో పెరిగాను కాబట్టి మరి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనందరికి అర్థం కావాలి. అదేమిటనంటే, అర్ధరాత్రి 2 గంటలప్పుడు స్టేషన్లో కూర్చుంటే బ్రదర్, 2 గంటలప్పుడు కూడా యేసన్న గారి ప్రసంగం, జోషి గారి ప్రసంగం మైకుల్లోంచి వినపడుతూ ఉండి, ఆ పక్క నుంచి భీమవరం రైల్వే స్టేషన్లో అట్లు ఏంటబ్బా ఇప్పుడు జనం వింటారా అని అనుకుంటేలో. మేము ఉన్న మిషనరీ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ సభలు పెడితే రాత్రి 2 వరకు, అర్ధరాత్రి వరకు పెడతా ఉంటే, బాబు ఇంతసేపు పెట్టేస్తున్నారు ఈ గడ్డిలో కూర్చోబెట్టి అనిపించింది. అర్థమవుతుందా? అంటే యేసయ్య మాట వినబడేటప్పుడు అంధకారం కూడా వెలుగుమయంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. ఒక రాత్రే యేసు ప్రభువును దర్శించాడు, ఒక రాత్రి పూట యేసు ప్రభువును దర్శించాడు. చెప్పాను కదా, నేను యేసు ప్రభువుకు వ్యతిరేకిని, కానీ 22 సంవత్సరాల వయసులో 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆ టైంలో యేసు ప్రభు తాను నాకు ప్రత్యక్షపరుచుకుని నన్ను కౌగిలించుకున్నాడు ఒక వ్యక్తిలాగా వచ్చి. నేను చావు బ్రతుకుల మధ్యలో కొట్టుకుంటున్నాను, నాకెంతో ఆరాధ్య దైవాలు ఉన్నారు, వాళ్ళందరినీ పిలుస్తున్నారు, నన్ను రక్షించండి, కాపాడండి కాపాడండి అంటున్నప్పటికీ ఆఖరికి ఇది కూడా అలవాటైపోయింది. మిషనరీ స్కూల్ కదా, హల్లేలూయా అని గట్టి కేకేసాను. ఇప్పుడు మావాడు కేకలేస్తున్నాడు చూసారా, అలాగా
కేకేసేటప్పుడు ఎంతకంటే చాలా గావు కేకది. ఆ కేకతో ఏమైందో తెలియదు. నా జీవితంలో 22 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఈ వెలుగు చూశాను. ఆ వెలుగులో ఒక ఆయన వచ్చి కౌగిలించుకున్నాడు. కథలు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అసలు గిట్టదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. మొన్న ఒక ఆయన అదిగో పేరు ప్రసన్న పిలిస్తే ప్రవీణ నామ వచ్చింది స్టేజ్ మీదకి. అమ్మ నీ పేరు ప్రసన్న కదా అంటే, కాదు నేను ప్రవీణ అంటుంది. ఈయన ఏం చెప్తున్నాడు, అదిగో నేను పేరు పిలిచానని చెప్తున్నాడు. అలాంటి కాదు, పేర్లు పిలవడం కాదు. యేసు ప్రభువు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? జీవితాలను బాగు చేసేవాడు, బ్రతికించేవాడు, గుర్తింపునిచ్చేవాడు. నేను చెప్పానా, నేను చచ్చిపోతే ఎలా బ్రతుకుతాడో మా అమ్మ ఏడ్చినమ్మ. మా అమ్మ యేసు ప్రభుకి వెళ్ళి ఆయన దగ్గరికి చచ్చి అంటే చనిపోయే ముందు అందరికీ చెప్పిన సువార్త ఏంటి తెలుసా? ఆవిడకి ఇంకా అంత ఒక్క మాటే వచ్చేది, ఈడే నా కడుపున పుట్టకపోతే మేము అందరూ చచ్చి నరకానికి పోయేవాళ్ళం. ఒకటే సువార్త. స్తోత్రం చెప్పండి. ఈడే నా కడుపున పట్టకపోతే మేము అందరూ చచ్చి నరకానికి పోయేవాళ్ళం. నిజమా? సిరిగిపోయిన లాగోలు వేసుకొని సినిమా పాటలు పాడాను. అందుకే చెప్పాను కదా, కారున్న మైనరు, కాలం మారింది మైనరు. అప్పుడు మార్పు రాలేదు ఆ మైనర్లకి. ఏ మైనర్లకి? ఈ మైనర్కి. స్తోత్రం చెప్పండి. కానీ ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు తన కృప అనుగ్రహించిన విధానం బట్టి ఆ 22 సంవత్సరాల వయసులో ఆయన స్వరం విన్నానండి. ఆయన కౌగిలించుకున్నాడు. ఆయన స్పర్శని ఇందా చెప్పాను కదా, ముట్టుకుంటే మాకు పలానా గుర్తుండిపోద్ది, గొంతు కనబడితే గుర్తుండిపోద్ది కదా, కళ్ళతో చూడలేం కదా. అందుచేత మరి కొంతమంది మా సోదరులు కొంతమంది చూడగలిగిన వారు ఉన్నారు, కన్నడవలేరు, వినలేరు. కొందరు ఏమంటే మానసిక వైకల్యం కలిగిన వారు ఉన్నారు. ఆ మనసు ఆవిడకి మెంటలు. ఆ తల్లి పెద్దావిడ పట్టుకొని వచ్చింది చూసారా, ఆ మెంటల్ ఆ పాప. అసలు ఇదివరకైతే బట్టలు ఓడబెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పారిపోతుండేది. ప్రభు సన్నిధికి వచ్చాక అమ్మాయి కుదుట పడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అండి యేసు దగ్గరికి వచ్చిన తర్వాత సంతోషించగలుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. అందుకే ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది, ఎవడో పని చేయలేడు. చీకటి పడ్డాక ఎవడైనా పని చేస్తాడా? అంటే పగటి వేళ పని చేయాలంటే పగటి సంబంధులే పని చేయాలి. తెస్సలోనికైలకు అపోస్తలుడైన పౌలు రాశాడు మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కిందకి అలా చదువుకొని వెళితే, సహోదరులారా అమ్మ చెప్పండి, సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయవలసిన అవసరం లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వస్తాడో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. సహోదరులారా అమ్మా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయి ఉన్నారు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పగటి సంబంధులు వెలుగు సంబంధులు మాత్రమే ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వగలరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. త్వరగా ముగించేయాలి, ఎందుకంటే టైం అయిపోయింది. మనం లేట్గా వచ్చాం కదా, మనం లేట్ చేసామనుకో ఇక్కడ కనిపెట్టుకుని చాలా మంది ఉన్నారు ప్రియులు. మరి అందరికి భోజనం సకాలంలో ఇవ్వాలి, మీకు ఇంకా ఏవో వాళ్ళు ఇస్తారేమో అవి కూడా అందుకోవాలి. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం 1:6 దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గూర్చి ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను గాని అతడు ఆ వెలుగు కాలేదు. అంటే మీకు అర్థమైందా? ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వాలంటే వెలుగు సంబంధులు మాత్రమే సాక్ష్యం ఇవ్వగలరు. ఎవరికి స్తోత్రం చెప్పండి.
రాత్రి వేళలో ఎవరు సాక్ష్యం చెప్పలేరు, చీకటి సంబంధులు ఎవరు సాక్ష్యం చెప్పలేరు. కాబట్టి ఈ రోజున ప్రభువునందు ప్రియులరా, ఇంత గొప్ప సాక్ష్యం మనల్ని మేఘం వలె ఆవరించి ఉంది కనుక మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించాలి. ఎందుకని ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1:4 మనం చూసినప్పుడు నేను లోకమునకు వెలుగు అని చెప్పాడు. వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ మనుషులు దాన్ని గ్రహించట్లేదు. కాబట్టి మన జీవితాలు వెలిగించబడాలంటే, మన బ్రతుకుల్లో ఉన్న అంధకారం తొలగిపోవాలంటే, అవివేకం అజ్ఞానం తొలగిపోవాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తును స్వరక్షకుడు అంగీకరించాలి. అంగీకరించడం మాత్రం సరిపోదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 త్వరగా చదవండి. 1 John 1 chapter 1:7. యోహాను మొదటి పత్రిక 1:9. 1:9 7 not 7 9. ఓకే. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. అర్థమైందండి? నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో వారి పాపము నుండి వారిని పవిత్రపరిచేది యేసు రక్తమే. స్తోత్రం చెప్తామా? కాబట్టి యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపిని కూడా పరిశుద్ధపరుస్తుంది. ప్రియ బిడ్డలారా, ఈ రోజున మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకని ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయనలో ఏ పాపము లేదు కనుక, ఆయన ఈ భూమి మీద రక్తం చెందించిన తర్వాత 3వ దినాన సమాధిని గెలిచి లేచాడు కనుక. కాబట్టి ఈ రోజున ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముకోవడానికి కులం కాదు, మతం కాదు, మన ధనధాన్యాలు కాదు, భోగభాగ్యాలు కాదు, పేదరికం కాదు, ఏది అడ్డు రాదండి. మన హృదయం ఆయనకి ఇస్తే సరిపోతుంది. నేను పాపి నేను ఒప్పుకుంటే చాలు. నువ్వు యేసయ్యని సురక్షకుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? ఈ రోజు నీ జీవితంలోనికి యేసయ్య రావడానికి ఇష్టపడుతున్నాడు. ఇదే మిక్కిలికి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఈ క్షణం మేము ప్రకటించి వెళ్ళిపోతాం, కానీ మరుక్షణం ఇంకా నువ్వు వినాలనే అవకాశం నువ్వు కోరుకున్నా ఉండకపోవచ్చేమో. మరుక్షణం నీది కాదు బిడ్డ. ఇక్కడ కూర్చున్నవారు కానీ వింటున్నవారు కానీ ఎవరైనా కానీ యేసయ్యను సురక్షకుడిగా అంగీకరించు. ప్రభు కృప మీకు తోడుగా ఉండి అలాగూ రక్షించును గాక. ఆమేన్. మరి చక్కటి మాటలు దైవజనులు